జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఫ్యాక్టరీని రన్ చేయడం అంటే మాటలా? అది లాస్ లో ఉన్నప్పుడు ముందు ఫ్యాక్టరీని రన్ చేయాలంటే పెట్టుబడి కావాలి. అదెక్కడ తెస్తుంది? కరెక్టేనే. ఇంట్లోంచి రూపాయి కూడా తీసుకెళ్లకూడదని ఆది కండిషన్ పెట్టాడు. దానికి గుండమ్మ కూడా ఒప్పుకుంది. ఒకవేళ మీ మామగారు కానీ తెలియకుండా సాయం చేస్తే? చేయడు. ఎందుకంటే ఆయనకి కోడలి గెలిపే ముఖ్యం. కండిషన్ ప్రకారం ఇంట్లో నుంచి గుండమ్మ ₹1 తీసుకువెళ్ళినా ఛాలెంజ్లో ఓడిపోయినట్టే. కాబట్టి ఆయనకి హెల్ప్ చేయాలని ఉన్నా చెయ్యడు. పెట్టుబడి ఉండి మెటీరియల్ తెచ్చి ఆర్డర్స్ తెచ్చుకోగలిగితేనే కదా ఫ్యాక్టరీ రన్ అయ్యేది. బుర్రున్న వాళ్ళకి డబ్బులే కాదు, తెలివితేటలే పెట్టుబడి. ఆ యాంగిల్ కూడా ఉంది కదా. అవును, గుండమ్మ చాలా తెలివైంది. ఇంట్లో డబ్బులు తీసుకోకుండా డబ్బులు సంపాదించడానికి ఏదైనా ప్లాన్ చేస్తే? ఎప్పట్లాగే దీని మొహంలో ఏడుపు మిగిలిపోతుంది. నీ నోట్లో నుంచి ఒక్కటి కూడా మంచి మాట రాదా? మీరు చెప్పింది కూడా కరెక్టే అత్తయ్య. ఆ గుండమ్మ మామూలుది కాదు. మొక్కల మొలవని నేలలో కూడా పంటలు పండించగలదు. రేపది ఫ్యాక్టరీకి వెళ్తుంది కదా, దానికి తెలియకుండా మనం కూడా వెళ్దాం. అక్కడది ఏం చేస్తుంది, ఏం మాట్లాడుతుంది, దాని ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటో తెలుసుకుని సమయం చూసి దెబ్బ కొడదాం. ముందు నువ్వు ఈ ఇంటి కోడలివి. ఈ ఇంట్లో పనులు చక్కబెట్టిన తరువాతే ఏ పనైనా. ఇంట్లో పనులేవి ఆగవత్తయ్యా. ఆల్రెడీ కాఫీ కలిపి ఫ్లాస్క్లో పెట్టాను. టిఫిన్ రెడీ చేశాను. లంచ్లోకి కర్రీస్ కూడా రెడీ చేసి పెట్టాను. ఇక వండాల్సింది అన్నం ఒకటే. అది మేం వండుకోవాలా? నువ్వెందుకమ్మా వండుకోవడం? లోకేశ్వరి ఉంది కదా. నేనా? నాకేమొచ్చు? తినడం వచ్చు కదా. రైస్ కుక్కర్లో రైస్ పెట్టడం కూడా రాదా నీకు? అది ఎప్పుడైనా చేసిందా? చేయకపోతే ఇక నుంచి చేస్తుంది. నేర్పించండి. ఎలాగూ ఇంట్లో ఖాళీగానే ఉంటుంది కదా. ఇప్పటి వరకు అన్నీ గుండమ్మ చేసింది కదమ్మా. ఇప్పుడు ఫ్యాక్టరీ బాధ్యతలు ఉన్నాయి కాబట్టి ఇక నుంచి నువ్వు చేయి. నువ్వు కూడా ఇంటికి కోడలవే కదా. తాళాల గుత్తి అక్కకిచ్చారని గతంలో తెగ నలిగిపోయావు కదా. ఇప్పుడు మా వదిన చేసే పనులన్నీ నేను చేస్తానని ముందుకురా. అప్పుడు మా నాన్న నీ గురించి కూడా ఆలోచిస్తాడేమో. కరెక్ట్గా చెప్పామనోడా. మావయ్య గారు, మీరు ఒకసారి వచ్చి ఇలా నిలబడండి. ఎందుకమ్మా? రండి మావయ్య. ఎల్లబ్బా పిలుతుంది కదా. అత్తయ్య గారు, మీరు కూడా మావయ్య గారు పక్కన వచ్చి నిలబడండి. దేనికే? వచ్చి నిలబడండి చెప్తాను. రా. మొదటిసారిగా ఫ్యాక్టరీకి వెళ్తున్నాను. నాకు అంతా మంచిగా జరగాలని నన్ను ఆశీర్వదించండి. ఏయ్ ఆగవే. ఏంటి ఆశీర్వదించాలా? అంటే నేనే ఓడిపోవాలి అని నన్నే కోరుకోమంటావా? ఎంత తెలివిగా ప్లాన్ చేసావి నువ్వు. అత్తయ్య, మీరు ఓడిపోవాలని నేను అనుకోవడం లేదు. మరి నాకు మంచి జరగాలని ఆశీర్వదించమనడంలో నీ ఉద్దేశమేంటి? నేను చేసిన పని మీ అందరికీ తప్పుగా అనిపించొచ్చు. ఆ పని నేను ఎందుకు చేశాను అనేది మీ మనసులకి తెలుసు. ఒక్క మాట అత్తయ్య, ఆ ఫ్యాక్టరీని మీ చేతి గాజులు, మీ మంగళసూత్రం అమ్మి మొదలుపెట్టారు. మావయ్య గారు, మీరు ఆ ఫ్యాక్టరీ ముందు నిలబడి అది అంచెలంచెలుగా మిమ్మల్ని, మీ ఆస్తిని పెంచుతూ ఉంటే ఎంత ఆనందపడుంటారు. ఆ ఫ్యాక్టరీ గోడ దగ్గర కుర్చీలు వేసుకుని కూర్చొని జీవితంలో ఓ దారి చూపించిన తల్లి ఈ ఫ్యాక్టరీ అని ఎంత సంతృప్తి పడుంటారు. ఆ రోజుల్ని ఒక్కసారి
ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఆ జ్ఞాపకాల్ని, ఆనాటి ఆనందాల్ని, ఆ తృప్తిని మీకు దూరం కాకుండా చెయ్యాలనే ఈ నా ప్రయత్నం అత్తయ్య. తల్లిదండ్రులుగా బిడ్డలకు ఎవరైనా ఇవ్వాల్సింది ఆస్తులు కాదు, ఆరోగ్యం. అది మీరిచ్చారు. మీ బిడ్డలుగా మేం మీకు ఇవ్వాల్సింది, మిగిల్చాల్సింది తియ్యటి జ్ఞాపకాలు. అందుకే ఈ తాపత్రయం. నేను ఓడిపోవాలని మీరు నన్ను ఆశీర్వదించండి, కానీ అది నాకు మాత్రం గెలుపునే ఇస్తుందని నా నమ్మకం. మీరు ఆశీర్వదిస్తే చాలు, ఏం కోరుకున్నా నాకు పర్వాలేదు. ఆశీర్వదించడానికి పెద్దరికం ఒక్కటే సరిపోదమ్మా, మనసుండాలి. అది లేని వాళ్ళ దగ్గర ఆశించడం కూడా వృధా ప్రయాసే. అంత మనసు లేని వాళ్ళు ఎవ్వరూ లేరు. సరే, ఛాలెంజే. నువ్వనుకున్నది చెయ్యి. ఈ ప్రయత్నంలో నువ్వు గెలవాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నానమ్మా. తాతయ్య ఇలారా. నా ఆశీర్వాదమే కదమ్మా. ఎక్కడున్నా మీ అమ్మ ఆశీర్వాదం కూడా నీకెప్పుడు తోడుగానే ఉంటది. ఛాలెంజ్ చేసిన మా అక్కతోనే ఇది ఆశీర్వాదం అందుకుంది. ఇది మామూలుది కాదే. మీ ఆశీర్వాద కార్యక్రమం పూర్తి అయిపోతే మేము బయలుదేరుతాం. ఎరా అనే నువ్వు రావా ఆఫీస్కి? నాకు వేరే పని ఉందన్నయ్య, అది చూసుకుని వస్తాను. సరే వెళ్ళొస్తాను నాన్న. సరే వెళ్ళొస్తాను మావయ్య. వెళ్ళొస్తాను మంచిదమ్మా. అత్తయ్య. వస్తాను తాతయ్య. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బాబీ. ఉండమ్మా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ తాతయ్య. ఆ ఫ్యాక్టరీ గోడ దగ్గర కుర్చీలు వేసుకొని కూర్చొని జీవితంలో ఒక దారి చూపించిన తల్లి ఈ ఫ్యాక్టరీ అని ఎంత సంతృప్తి పడుంటారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.